ఎందుకయ్యా అంటే ఆమె తమ పాపమును విడిచిపెట్టి ఇక పాపము చేయలేదు. నల్లనివి దయ్యానివి, తెల్లనివి దేవుడు అని చెప్పితే నమ్మమాకండి. తెల్లనియేమో దేవుడివి, నల్లనియేమో దయ్యాని అంటే నమ్మమాకండి. దేవుడు భూమి మీద అన్ని సృజించాడండి, సృజించలేదా? ఇప్పుడు ఉదాహరణకి మనం తినే దున్న మాంసం ఎట్టాది, నల్లయనా లేదా తెల్ల ఎర్ర అట్టుందయా? లేవుగా. అది విషయం. అంటే కలర్ విషయాల్లో మీరు ఆలోచన చేయమాకండి, కానీ సత్క్రియలు, మీలో ఉన్నటువంటి సత్క్రియలు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూసుకోండి. దైవభక్తి కలిగినటువంటి వాళ్ళమైతే సత్క్రియలు మనలో పనిచేయాలి. సత్క్రియల విషయంలో, భక్తి విషయంలో, ఆత్మ పట్ల భారం కలిగిన విషయంలో సువార్తను ప్రకటన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. చూసారా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ నల్లనివి దేవుని ఇష్టానుసారమైనవి కాకపోతే యేసుక్రీస్తు వారు ఒక చోట ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి యేసుక్రీస్తు వారికి ఏం చేసింది? ఒక ఆమె వచ్చి ఖరీదైనటువంటి అత్తరు బుడ్డి తెచ్చి దానిని పగలకొట్టి ఏం చేసింది? తర్వాత ఆ వెంట్రుకలు ఎట్టున్నాయి? ఎట్టున్నాయండి? ఆమె ఎర్రగా ఉన్నాయా, నల్లగా ఉన్నాయా? ఆమె ఏం చేసింది? ప్రభువు పాదాలు తమ వెంట్రుకలతో తుడిచింది. ఇప్పుడు ఆమె వెంట్రుకలు నల్లనవే తెల్లనవే? ఇప్పుడు ఆయన అనాలి కదా, అమ్మా నీ వెంట్రుకలు నల్లగా ఉన్నాయమ్మా, నాకు వద్దు, నువ్వు దయ్యం పెట్టవే, నా పాదాలు తొడవబాక అని చెప్పాలి కదా ప్రభు యేసుక్రీస్తు వారు. చెప్పాడా? చెప్పలేదు. కానీ నమ్మమాకండి, అబద్ధాలు చెప్తే దయచేసి నమ్మబాకండి. నిజాలను పూర్తిగా వినండి, నిజాలను పూర్తిగా వినండి. అయితే కొంతమంది ఏమంటారు తెలుసా? మేము తల్లి సంఘం అండి, ఎప్పుడు నుంచో మా నియమం ఇదేనండి. అసలు నియమం ఏందో తెలుసా? అసలు ఎందుకు ప్రభువులో బ్రతకాలో తెలుసా? నిజంగా నువ్వు నియమాన్ని పాటించేవాడమైతే సత్యాన్ని ప్రకటించు. యేసుక్రీస్తు వారు నిజంగానే మన కొరకు చనిపోవడమని వాక్యాన్ని ప్రకటన చేయి. వస్త్రాలు తీసేయి అని చెప్పమాక. ఏమంటున్నాడండి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయో, జడల అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో, మునుపుటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమున అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. మీకు అలంకరణగా ఉండవలను. ఏమంటున్నాడు ఆయన? జడలు అంటున్నాడా, జడ అంటున్నాడా? జడలు అంటున్నాడు. జడలు అని చెప్తా ఉన్నాడు అక్కడ. కానీ వాస్తవానికి చాలా మంది యొక్క క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. ఇదిగో మా అమ్మోడు పోయినప్పుడు చర్చికి ముడేసుకునేదండి, జడేసేది కాదు. లేదా మా అమ్మ ఈ చెవులు పెట్టుకునేది కాదండి, పూలు పెట్టుకునేది కాదండి, లేక మెట్టలు ఉండేవి కాదండి, కాటుకుండేవి కాదండి, గాజులు ఉండేవి కాదండి. ఇవి చెప్తారు జనాలు. కానీ ఇవి దేహానికి సంబంధించినవి ఇవి. కానీ దేహానికి సంబంధించినటువంటి వాటి విషయాలను ఆర్గ్యుమెంట్ చేయడానికి అవసరం లే. అవునా కదా? మనం ఆర్గ్యుమెంట్ చేయడానికి అవసరం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ కొన్ని నియమాలు సొంతంగా వీళ్ళే క్రియేట్ చేస్తారు జనాలకి. వీళ్ళంతటి వీళ్ళే ఒక మంచి, నేను ఉపదేశాన్ని మీకు ఉపదేశిస్తున్నా వినండి, మంగళసూత్రాలు తీసేయండి అని చెప్తారు. మంగళసూత్రాలు కట్టేది ఎప్పుడు, తీసేది ఎప్పుడండి? మంగళసూత్రాలు ఎప్పుడు కడతారు? ఎప్పుడు మీ పెళ్ళిళ్ళు ఎవరు కాలేదు? వివాహం అయ్యేటప్పుడు మంగళసూత్రాలు కట్టిస్తారు. మరలా మంగళసూత్రాలు ఎప్పుడు తీసేపిస్తారు? ఎవరు తెచ్చినప్పుడు. ఇప్పుడు ఎవరిని చంపేస్తున్నారు వీళ్ళు? మంగళసూత్రాలు తీయమని ఎవరిని చంపేస్తున్నారండి?
తప్పుడు సిద్ధాంతాలను నమ్మమాకండి, తప్పుడు సిద్ధాంతాలను నమ్మమాకండి, తప్పుడు యొక్క ఆలోచనలను వినమాకండి. ఎందుకంటే ఇది కేవలము మనుషులు కల్పించిందండి, మనుషులు కల్పించింది కాదా, మనుషులు కల్పించింది. దీని విషయంలో మీరు ఆలోచన చేయమాకండి. అదే కదా తిమోతి రాసిన పత్రికలో ఏమన్నాడంటే వారు వివాహంను కూడా నిషేధిస్తారంట. దేనిని? వివాహాన్ని కూడా నిషేధిస్తారు. అసలు నాకు పెళ్ళొద్దు అబ్బాయి, నేను దేవుడి కోసం బ్రతుకుతున్నా, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను దేవుడి కోసమే కిష్టేసి కూర్చున్నా. మంచిది, అలాగే కూర్చో. మరి నీ కిష్టకున్నాటికి ఏమవుతుంది? నదిలాగా ప్రవహిస్తా ఉందా? నీ కిష్ట నదిలాగా ప్రవహించి ఏమవుతా ఉంది? జనాల మీద తగాదాలు పెట్టుకోమని చెప్తా ఉందా? నీ వివాహం ఏమవుతా ఉంది? అందుకే బైబిల్ అంటుంది ఏ కాలం చేసే పని ఆ కాలం చేయాలి. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది అన్ని విషయంలో వివాహము ఘనమైనది, వివాహం అనేది ఘనమైనది. వివాహం ఘనమైనది అంటే వివాహం నాకు వద్దు అబ్బాయి, వివాహం నాకు వద్దు అమ్మాయి అని చెప్పామనుకో, నువ్వు అలాగే ఉండు. మధ్యలో మైండ్ పోయిందనుకో, ఏంది పరిస్థితి? అప్పుడు ప్రభువుకి చారలేవు, కుటుంబానికి చారలేవు, ప్రభువుకి దగ్గరగా లేవు. మైండ్ పోతే ప్రభువుని శుద్ధిస్తారండి? శుద్ధిస్తారా? ఇప్పుడు చెడిపోయింది, ఉదాహరణకి యాంప్లిఫైర్ చెడిపోయింది, నువ్వు పలుకు అని అడగపోయి నేను తిప్పుతా ఉన్నాను అనుకో, తిరుగుద్దా? పలుకుద్దా? పలకదు. అలాగే వీళ్ళు వివాహాన్ని కూడా నిషేధిస్తారంట. ఎవరు వీళ్ళు? దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచేవాళ్ళు. వీళ్ళు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతా ఉన్నారు. ఇప్పుడు ఈ బోధ చేస్తుంది ఎవరు? దేవుడా దయ్యమా? ఎవరండి ఈ బోధ చేస్తుంది? దయ్యం బోధల యందు వాళ్ళు లక్ష్యం ఉంచుతా ఉన్నారు. కానీ దయ్యముల బోధ మీద మీరు మనసు పెట్టమాట, మీరు మనసు పెట్టొద్దండి. అందుకే త్వరగా నేను ముగిస్తా ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం మీరు ఒకసారి చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహింపవలెను. ఏది అనగా ప్రవచనము ఎప్పుడును మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధ ఆత్మ వలన దేవుని మూలముగా పలికిరి. ఏంటంట? సువార్త ఎలా? మనుషుని యొక్క విచ్చన బట్టి కలగలేదంట. అది మనుషుని యొక్క విచ్చన బట్టి కలగలేదంట. ఒకడు తన ఊహను బట్టి, దేని బట్టి చెప్తున్నాడు? తన ఊహను బట్టి చెప్తా ఉన్నాడంట. ఊహను బట్టి చెప్తా ఉంటే అది లేఖనములు ఏమంటుంది? ఏ ప్రవచనమును పుట్టింపలేదు. ఏ ప్రవచనమైనా సరే వాడు ఊహను బట్టి చెప్తా ఉంటే అది దేవుని వల్ల కలిగిందని మీరు నమ్మమాకండి. అదే కదా అన్నాడు, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వారైతే దేవుని మూలముగా పలికిరి. దేని మూలంగా? దేవుని మూలంగా పలికిరి. ప్రతి ఈ గ్రంథం అంతా కూడా, లేక ఈ పరిశుద్ధ పుస్తకం అంతా కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా నియమాలు ఉంటాయి. మొదటి నీ తల్లిని సన్మానింపు అని ఉంటాయి. చాలామంది కూడా సంఘాల్లో అధ్యక్ష పదవి వహిస్తూ ఉంటారు. చాలామంది కుటుంబాల్లో పెద్దలుగా ఉంటారు, సంఘాల్లో మంచి పేరు పొందిన వాళ్ళుగా ఉంటారు. కానీ ఇళ్ళకి వస్తే కుటుంబాల్లో మంచి పేర్లు ఉన్నాయి, ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళు దేని వల్ల చేస్తారంటే వాళ్ళ సొంత సత్క్రియల చేత వాళ్ళు ఏమి కలిగి ఉన్నారంటే వాళ్ళు నేను మంచివాడిని అని పిలిపించుకోవడానికి మాత్రమే చేస్తా ఉన్నారు. కానీ దైవ భక్తి పని విషయంలో మాత్రము బాధ్యత కలిగి ప్రయాసం కలిగి ఎవరు చేయట్లేదు. దేవంతుల్లా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు అంటున్నాడు నేను ఆత్మపూర్వంగా ఆరాధించండి. యోహాను సువార్త 4:24 అదేగా చెప్తా ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించాలి. తెల్లని వస్త్రాలతోనూ మెట్టెలు తీసేసి, బుట్టలు తీసేసి, ముక్కులు తీసేసి, కాళ్ళవి తీసేసి, పువ్వులు తీసేసి ఆరాధించాలని చెప్తా ఉంది బైబిల్. ఏమంటుంది బైబిల్? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ ఎక్కడుంది? ఎక్కడుందండి? మానవునికి ధరించాడు దేవుడు తన ఆత్మ. దానితో ఆరాధన చేయండి అని చెప్తా ఉన్నాడు. ఆయన ఎవరంట? దేవుడు. ఆయన కూడా ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని చెప్తాను. మరి వీళ్ళేం చెప్తున్నారు? పూలు నువ్వు బయటికి పో, పూలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, పో బయటికి తీసే పో సైతాను. ఎవరు సైతాను? ఎవరండి సైతాను? ఎవడైతే యుద్ధం అంటున్నాడు వాడు సైతాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే యుద్ధం అంటున్నారో వాళ్ళు సైతాను. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, మిక్కిలిగా కాదు, మిక్కిలిగా పెట్టుకోమంటలా, తగుమోయనంగా ఉండి ఎలా స్త్రీలుగా ఉండాలంటే మీరు దైవ భక్తి కలిగిన స్త్రీలు వలె ఉండాలి. దేని ద్వారా? సత్క్రియల ద్వారా ఉండాలి. ఇప్పుడు లుధియానా ఆమెను మొన్న విన్నారుగా. లుధియానా ఆమెలో వాక్యం విన్నప్పుడు ఏం కలిగిందండి? రక్షణ పొందాలని ఆలోచన వచ్చింది. ఆమె రక్షణ పొందిన తర్వాత తమ సత్క్రియలను బట్టి తన కుటుంబాన్ని అంతటిని మార్చగలిగిందండి. సత్క్రియల ద్వారా. ఎన్ని తెల్లని వస్త్రాలు వేస్తే భర్త కూడా మారాలిగా. వస్త్రాన్ని బట్టి మారుతున్నారా? మారట్లా. ఎందుకంటే సత్క్రియలు మనలో పనిచేయనప్పుడు వాళ్ళు మారనండి. సత్క్రియలు ఎప్పుడైతే నీళ్ళు పనిచేస్తాదో అప్పుడు అందరూ మారుతారు. ఇప్పుడు లుదియా సత్క్రియ బాగుందా లేదా? బాగుండి బట్టే కుటుంబం అంతా మారుమనసు పొందింది. లేకపోతే లుదియా సత్క్రియ బాగపోతే వాళ్ళంతా బాప్తిసం పొందేవాళ్ళ? లేదండి. ప్రియదేవతల్లా, దయచేసి ఎవరైనా భక్తి విషయంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి, అవి తీసేయాలి, ఇవి తీసేయాలి అని ఎవరైనా చెప్తే మీరు దయచేసి నమ్మబాకండి. మనకు దేవుడు ఆత్మనిచ్చాడు. ఆత్మపూర్ణంగా వాక్యాన్ని వినండి, హృదయాలను శుద్ధి చేసుకోండి. ఎవరైతే వాక్యం ద్వారా నిజంగా ప్రభువులోనికి చేర్చబడాలనుకుంటున్నారో, ఎవరైతే వాక్యం ద్వారా ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని సత్క్రియలు ఉన్నాయి. ఆ సత్క్రియలు మనం చేసేవాళ్ళుగా ఉండాలి. అవునా కదా? ఇప్పుడు పెద్దలు కూడా చెప్తారు ఏమని, అరే ఆ పంజాలు మామాక అది నీకు తగదు అని చెప్తారు. ఇప్పుడు అలాంటి కొన్ని ఉంటాయి. తప్పు చేయమాకరా, అబద్ధం ఆడమాకరా, దొంగతనం చేయమాకరా, విభజించమాకరా, ఎదుటివాడి మీద దోషునిగా పలకమాకరా అని చెప్తారా లేదా? అవి ధరించుకోమాకండి మీ హృదయాల్లో. ఎదుటోడి మీద అబద్ధాలు చెప్పటము, ఎదుటోడి మీద కొండేలు మాట్లాడటము, ఎదుటోళ్ళ విషయాల్లో గలిబిలి చేసి మాట్లాడటము, ఎదుటోడిని చులకన చేసి మాట్లాడటము, అవి చేయమాకండి. అవి మనకు తగినవి కాదు. అవి ధరించుకోమాకండి హృదయాల్లో అవి ధరించుకోమాకండి. అవి ధరించుకుంటే మనము ఒకానొక రోజు తీర్పుగా ఉంటుంది. అది ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఒరే చెడ్డదాసుడా, నువ్వు భూమి మీద ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రసంగం చేసినా, ఎంత పాటలు పాడినా ఉపయోగం ఏముంది అబ్బాయి? నువ్వు ఎదురోడి మీద అసూయపడతా ఉన్నావు కదా, ఎదురోడి విషయంలో నువ్వు కనికరం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు కదా, ఎదురోడి విషయంలో నువ్వు కుళ్ళుతో బతుకుతా ఉన్నావు కదా, మరి ఇప్పుడు నీ సంగతి ఏంది? అందుకే యేసుక్రీస్తు వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమన్నాడంటే, నేడు మాకు అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మీకు క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము అని ప్రార్థన నేర్పుతున్నారు కదా శిష్యులకి. ఇప్పుడు ఆ ప్రార్థన యేసుక్రీస్తు వారు శిష్యులకి ఎందుకు నేర్పుతున్నాడంటే, ఆయన పోయిన తర్వాత, ఆయన మన అందరి పాప పరిహార్థమై చనిపోయి మరణాన్ని జయించిన తర్వాత ఆయన భూమి మీద ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కొన్ని పాఠాలు నేర్పిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. నేర్పిస్తా ఉన్నాడు ఆ పాఠాలు. మనం కూడా పాఠాలు నేర్చుకోవాలండి. ఎంతసేపున్నా ఏదో చెప్పాడండి, పాడాడండి, అయిపోయిందండి, వచ్చామండి అంటే మరలా ఏం చెప్పారు అబ్బాయి పోయిన వారం అంటే చెప్పేవాళ్ళు ఉన్నారా? పోయిన వారం దాకా ఈరోజు జరిగినటువంటి ఆరాధన కోడికలో పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడని ఇంటికి పోయినాక భర్త అడిగితే చెప్పేవాళ్ళు ఉన్నారండి? ఉన్నారా? సత్క్రియలు కలిగిన వాళ్ళైతే ఉంటారు. నిజంగా ప్రభువు నా కొరకు చనిపోయాడు, ఆయన కొరకు నేను ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేని రుణపడే వాళ్ళు ఉంటారు.
కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాక్యం మీద దృష్టి పెడతారు. కృతజ్ఞత లేని వాళ్ళు, సత్క్రియ లేని వాళ్ళు, వీళ్ళండి వీళ్ళు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. చాలా మంది కూడా కొన్ని విషయాల్లో రొట్టె ద్రాక్షరసం తీసుకునే కాడ కూడా చాలా ఆలోచన చేస్తారు. ఏ విషయాలు ఆలోచన చేస్తారంటే, స్త్రీలు నెల తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా వాళ్ళకి, అవి వచ్చినప్పుడు మేము దానిని చెయ్యి వేయొచ్చా వేయకూడదా అని అడిగేవాళ్ళు కొంతమంది అంటారు. అవునా కదా? ఆ రోజు ప్రార్థనకు రాకుండా ఆగేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అవునా కదా? అవునా కదా? మరి ఇప్పుడు వీళ్ళు ఎలా ఆగితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో వేదన చెందుతున్నామే పోయి ప్రభువుని పట్టుకుందా లేదా? ప్రభు అంత మాత్రాన పరిశుద్ధుడు అపరిశుద్ధుడు అయ్యాడా? అవలేదండి. దయచేసి ఎవరైనా మీలో అలాంటి ఆలోచనలు ఉంటే అది మంచి పనే, తప్పేం కాదు. ప్రభు కాడికి పోవటము మంచి పనే. ఒకవేళ ఆ రోజు మనం ఇంట్లో కిస్టేసి కూర్చున్నాం అనుకో, నాకు బాగాలేదు నేను పోను అది ఇది కూర్చున్నాం అనుకో, అకస్మాత్తుగా ఆ రోజే ప్రాణం పోయింది అనుకోండి, ఉదాహరణ చెప్తా ఉన్నా, పోయిందనుకో, అప్పుడు ఏం చేయాలి? ప్రభు సమయాన్ని దొంగిలించిన దాని అవుతావు, చక్కని వాక్యాల్ని అర్థం చేసుకోలేని దాని అవుతావు, ప్రభు పాత్రలో చేయలేని దాని అవుతావు, ప్రభు కోసం ఎదురు చూసేదాన్ని కాకుండా పోతావు. అదే అక్కడ పోయామనుకోండి, ఏమవుద్ది? పౌలు గారు లాగా అనొచ్చు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అని చెప్పొచ్చండి. కానీ ఈ అలంకారాలను ధరించుకోరు చాలా మంది. ఈ అలంకారాలను భూమి మీద ఉన్నటువంటి అలంకారాలను ధరించుకోరండి. చాలా మంది చెప్పేది ఏంటంటే, అలంకారాల విషయాల్లో మనసు నొచ్చు మాకండి, కానీ ఏవి అలంకారాలు ధరించుకోకూడదు నేను మీకు చెప్పా. ఒకటి పొరుగు వారి విషయాల్లో, ఒకటి చులకనగా మాట్లాడటము, ఒకటి దూషించటము, ఇంకా ఒకడు బాగుపడుతుంటే చూడలేనటువంటి ఆలోచనలు ఉంటాయి కొంతమందికి. అవి కూడా మానుకోండి. క్రైస్తవులకు తగినవి కావు, అవి క్రైస్తవులకు తగినటువంటి కావండి. ఎందుకంటే క్రైస్తవులు అనేవాళ్ళు దేవుని పిల్లలు. దేవుని పిల్లల మధ్య ఇవన్నీ ఉన్నాయనుకో, ఉపయోగం ఏముందండి? ఉపయోగం ఏమి ఉంటుందే? ఇప్పుడు మనం క్రీస్తుకి మనం ఏమై ఉన్నాము? అవయవాలు అయి ఉన్నాము. ఇప్పుడు ఆహారం కావాలి, భోజనం చేయాలి. ఉదాహరణ సింపుల్గా అయిపోయిందిలే, ముగిస్తా. మనం భోజనం చేయాలి, మనకేమేమి అవసరం? మీరు రోజు అన్నం తింటున్నాగా, మనకేమేమి అవసరం? కలిపేదానికి చెయ్యి అవసరం, మరలా తీసి నోట్లో పెట్టుకునే దానికి నోరు అవసరం, దాన్ని మింగేదానికి దమ్మం సహకరించాలి. ఇప్పుడు ఇవేవి సహకరించకుండా ఈ చెయ్యి నేను ఈరోజు నీకు పోబెట్టను పో అని చెయ్యి ఒక పక్కన ఉందనుకో, ఇప్పుడు అన్నం ఎలా తింటారు? ఎట్లా తింటారండి? గోళ్ళకు పడి పల్లె మీద నోటితో తింటారా? అది తిన్నట్టుంటుందా? ఉదాహరణ చెప్తాను, తిన్నట్టుంటుందా? ఇప్పుడు అన్నీ ఏం చేయాలా? సహకరించాలా. ఆహారము కడుపు నింపాలంటే అన్ని సహకరించాలి. ఇప్పుడు ప్రభు యొక్క అవయవాలుగా ఉన్నటువంటి మనము, ఇదిగో ఈ పని నేను చేయను పో, ఈ పని కోసం నేను ఉన్నాను పో అని అన్నాం అనుకో, ఇప్పుడు దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందండి? లేదండి. అన్ని పనిచేయటానికి మనందరము క్రీస్తును ధరించబడి ఉన్నాము. అందరూ క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలమై ఉన్నాము. అవయవాలమైనటువంటి మనం ఏం చేయాలి అంటే, ఆయన పని కోసం ఎదురు చూసేవాళ్ళుగా ఉండాలండి. నిజంగా ఆయన పని కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఇంకా కొంతమంది ఉన్నారు, ఆదివారం తలస్నానం చేయకపోతే రొట్టె ద్రాక్షరసం తీసుకోవచ్చండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారండి. ఉన్నారు. అవి ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు, అది ఆత్మకు సంబంధించింది. కాబట్టి ఒకవేళ పరిస్థితి బాగా, ఇప్పుడు జ్వరం వచ్చింది, ఉదాహరణకు జ్వరం వచ్చింది, బాగా జ్వరంతో ఉన్నా డాక్టర్ గారు నీళ్ళు పోసుకోవద్దు అన్నాడు, అదే రోజు ఆదివారం వచ్చింది, నేనేం చేయాలి? అప్పుడు ప్రభు యొక్క రొట్టెలో చెయ్యి వెయ్యాలా వద్దా? వేయాలా వద్దా?
వేయాలి. కానీ ఇవి కొన్ని నియమాలు పాటిస్తూ ఉన్నారండి లోకపరంగా. చాలా మంది కూడా ఆ విషయాల్లో క్రైస్తవులను మబ్బు తిబ్బలు పెట్టి తప్పుడు మార్గాలు నడిపిస్తూ తప్పుడు యొక్క ఉద్దేశాలను చెప్తూ వాళ్ళే తమకు తామేమనుకుంటున్నారు తెలుసా? మేము ఎంత నీతిమంతులమో తెలుసా, ఎంత ప్రార్థన చేస్తామో తెలుసా, ఎంతగా ఏడ్చి జనాల విషయాల్లో ప్రలాపిస్తామో తెలుసా అని చెప్తారు. కానీ సత్క్రియ లేకపోతే ఏంటంటే ప్రయోజనం? సత్క్రియలు అనేది లేకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. కానీ దయచేసి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము సత్క్రియలు కలిగి ఉండాలా. సత్క్రియలు ఎలా వస్తాయి? ఈ పోతే అన్నీ వస్తాయి. అసూయ, దేశము, కలహము, మత్సరము, వెదురోడి మీద విసపు చూపులు, ఇవన్నీ పోతే అవి సత్క్రియలు దాని అవే వస్తాయి. కానీ ఎవరు హృదయాల్లో చెడ్డ అలంకారాలు ధరించుకోమాకండి. ఈ చెడ్డ అలంకారాలు మాత్రం హృదయాలు ధరించుకోమాకండి. దేహాన్ని ధరించుకుంటే అలంకారాలు ఏమన్నా ఉంటే అవి స్త్రీలు అయితే తగు మాత్రం ధరించుకోనండి. కాబట్టి అసూయలు ఇవన్నీ హృదయాల్లో ధరించుకున్నాం అనుకో, అవి పోవండి. అందుకే బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయాలను గ్రహింపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? దానికి ఏమని పేరు పెడతా ఉన్నాడు దేవుడు? ఘోరమైన వ్యాధి కలది. రోగాల కంటే పెద్ద రోగమైంది అది. ఏందది? హృదయము వ్యాధి కలిగింది. దాంతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యాధిని తగ్గించాలంటే ఎక్కడికి పోవాలా? ఎక్కడ పోవాలండి? యేసుక్రీస్తు అన్నాడుగా, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. ఎక్కడికి పోతే ప్రయాసంతో మీరు వస్తే నేను ఆ భారాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు హృదయాల్లో ఉన్నటువంటి వాటిని కూడా నేను చూస్తా ఉన్నా. అవన్నీ తీయటకు నాకు అధికారం ఉంది. కాబట్టి మీరు హృదయాల్లో అవి పోనివ్వండి, అవి తీసివేయండి అని చెప్తా ఉన్నా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈరోజు అబద్ధ యొక్క ప్రవక్తల విషయాల్లో, అబద్ధం చెప్తున్నటువంటి వాళ్ళ విషయాల్లో మనము అజాగ్రత్తగా ఉండకూడదు. వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండి వాక్యాన్ని నిజంగా ప్రకటిస్తూ ఉన్నారా, కల్పనా కథలు చెప్తా ఉన్నారా, బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనకి వర్ణిస్తున్నారా లేదని ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఒక సున్నైనను ఒక పనులైనను అది కలిపేదానికి తీసేదానికి లేదు అని చెప్తా ఉంది. కానీ వీళ్ళేం చెప్తున్నారు తెలుసా? బైబిల్లో లేని కల్పనా కథలన్నీ చెప్పి జనాలను మబ్బు దెబ్బలు పెట్టి గలిబిలి చేస్తూ ఉన్నారు. కనీసం వాక్యాలు చెప్తా ఉన్నప్పుడు బైబిల్లో ఉందా లేదని ఒకసారి ఆలోచన చెంది ప్రియ దేవుని పిల్లలు. కాబట్టి మనం కూడా మంచి ప్రవర్తన లేనటువంటి వారిగా ఉండి ఈ లోకపరమైనటువంటి ఆచారాలను పక్కన పెట్టి సమయోచితమైనటువంటి జ్ఞానం చేత దేవుని యొక్క వైపు చూసే పిల్లలుగా మనం అందరం ఉండాలని ఎంతవరకు శ్రద్ధతో ఓపికతో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.